హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేమందరం కలిసి 5 స్ట్రీట్స్ బిర్యానీ తోటి ఫుల్గా ఫేమస్ అయిన అలా దక్షిణపురంలో రెస్టారెంట్కి వెళ్తున్నాం. అదొచ్చేసి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. మరి అక్కడ ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది అని తెలవాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో లెట్స్ గో. రెస్టారెంట్ అయితే చిన్నగా క్యూట్గా చాలా బాగుండే. అండ్ మన ఇండస్ట్రీ యొక్క లెజెండరీ హీరోస్ అందరు ఫొటోస్ పెట్టారు. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అయితే కొత్తిమీర పన్నీర్ ఆర్డర్ చేసాము. అసలు చూడటానికి చాలా టెంప్టింగ్గా అనిపించింది. అండ్ ఫస్ట్ అయితే ఇది టేస్ట్ చేద్దాం. కొత్తిమీర పన్నీర్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా అందరికీ చాలా బాగా నచ్చేసింది. అండ్ కొత్తిమీర పన్నీర్ అనగానే కొత్తిమీర టేస్ట్ వస్తుందేమో ఎక్కడైనా అనుకున్నారేమో, అస్సలు రాలేదు దాని టేస్ట్. ఎంత బాగుందంటే అంత బాగుంది కొత్తిమీర పన్నీర్. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న వడ ఆర్డర్ చేసాము. అండ్ దీని టేస్ట్ గురించి చెప్పాలంటే అచ్చం మన ఇంట్లో తిన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి మనకి అరిటాకులో వడ్డిస్తారు. అసలు ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్. అండ్ టేస్ట్ కూడా మనకి ఇంట్లో తిన్న ఫీలింగ్ వచ్చింది. మొక్కజొన్న వడ అయితే చాలా బాగుంది. మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్తాను. రెస్టారెంట్ ఫీలింగ్ అయితే అస్సలు లేకుండే. మొక్కజొన్న వడ కొంచెం ఇంట్లో తిన్న ఫుడ్ తినాలి అనిపిస్తే మొక్కజొన్న వడ అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ నాన్ వెజ్లో వచ్చేసి తందూరి ప్రాన్ ఆర్డర్ చేసాము. దీని టేస్ట్ కూడా బాగుండే. నెక్స్ట్ ఇంకా మెయిన్ కోర్స్లో వచ్చేసి ఇక్కడ స్పెషల్స్ అయిన గుత్తి వంకాయ బిర్యానీ అండ్ నాన్ వెజ్లో వచ్చేసి ఇక్కడ స్పెషల్స్ అయిన కర్ణాటక స్పెషల్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇంకా గుత్తి వంకాయ బిర్యానీ అయితే అసలు దీని టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. వంకాయ నచ్చదు కదా అని అనుకుంటారేమో చాలామందికి, వంకాయ నచ్చదు కాబట్టి. కానీ ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేస్తే అసలు ఇంకోసారి వంకాయ బిర్యానీ ఖచ్చితంగా ఆర్డర్ చేస్తామంటారు. అంత బాగుంది. ఫుల్ స్పైసెస్ కానీ అక్కడ రైస్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్. మా అందరికీ కూడా గుత్తి వంకాయ బిర్యానీ చాలా బాగా నచ్చేసింది. వంకాయ నచ్చని వాళ్ళకి కూడా నచ్చింది, స్పెషల్గా చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు పులావ్ ఆర్డర్ చేసాము. ఫుల్ వేడిగా సర్వ్ చేశారు. దీని టేస్ట్ గురించి చెప్పాలంటే మా అందరికీ చాలా బాగా నచ్చేసింది దీని టేస్ట్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి పులావ్ కదా ఏం బాగుంటుంది అనుకున్నాము, బట్ దీని టేస్ట్ కూడా అదర కొట్టేశారు. అసలు చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఐటెం కూడా మా అందరికీ చాలా బాగా నచ్చేసింది. అసలు చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నెక్స్ట్ డిజర్ట్స్లో వచ్చేసి గులాబ్ జామున్ అండ్ ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేసాము. గులాబ్ జామున్ అయితే చాలా సాఫ్ట్గా సూపర్గా ఉండే టేస్ట్. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆప్రికాట్ డిలైట్ కూడా ఓకే ఉంది, నాట్ సో గుడ్. సో అలా దక్షిణపురంలో ప్రతి ఐటెం చాలా టేస్టీగా ఉండటంతో ఫుల్ సాటిస్ఫైడ్గా బయటకు వచ్చాం. అండ్ నేను వెళ్ళిన రెస్టారెంట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ అని చెప్తా. ప్రతి ఐటెం కూడా చాలా టేస్టీగా ఉండే. సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ రెస్టారెంట్ అయితే. యూ విల్ లవ్ ది ఫుడ్. అండ్ మరిన్ని ఇలాంటి రెస్టారెంట్ రివ్యూస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.